హాయ్ ఫ్రెండ్స్, సీమ వంకాయ కర్రీ చేసుకునే విధానం చూపిస్తాను. సీమ వంకాయ అంటారు, బెంగళూరు వంకాయ కూడా అంటారండి ఈ కాయ పేరు. అవి కర్రీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సీమ వంకాయ అనేది చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ విధంగా మనం ఒక 2 సార్లు కడిగేసుకొని మంచిగా దాని తోలు అనేది జిగిరేసుకోవాలి. జిగిరేదాంతో దాని మీద ఉండే తోలంతా జిగిరేసిన తర్వాత ఆ విధంగా జిగిరేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసినాక చిన్నది దానికి గింజ అనేది ఉంటుంది, ఆ గింజ అనేది తీసేసేయాలి. తీసేసిన తర్వాత పొడవుగా అనేది కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అనేది సీమ వంకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సీమ వంకాయ ముక్కలు అనేది. ఇప్పుడు 3 బజ్జీ మిరపకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. అట్లే 3 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టాను. ఆ విధంగా సన్నగా తరిగేసి స్టవ్ దగ్గరికి వచ్చి గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను. దాంట్లో కొబ్బరి సరిపడా ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర అనేది వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర మంచిగా అట్లా వేగిన తర్వాత ఇప్పుడు బజ్జీ మిరపకాయలు సన్నగా కట్ చేసుకునే ముక్కలు వేసేసుకుంటున్నాను. బజ్జీ మిరపకాయలు కొంచెం తోలు అనేది మందంగా ఉంటుందని ఫస్ట్ నేను మిరపకాయ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. ఆ విధంగా సిమ్మిలేకల్లా పెట్టేసి మంచిగా ఆ విధంగా ఏం చేసుకోవాలి. బాగా కొంతసేపు బాగా ఆయిల్ అనేది బాగా ఏగితే గన చాలా రుచిగా అనేది వస్తుంది మనకు కర్రీ అనేది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 3-4 ఎండుమిర్చి కూడా ఇంచేసి వేసుకున్నాను. తర్వాత సీమ వంకాయ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. సీమ వంకాయ ముక్కలు అనేది బాగా కోపులో బాగా విధంగా కలిసేటట్టు కలబెడుతున్నాను. కిందికి మీదికి తిప్పుతుంటే మంచిగా కలిసిపోతుంది. బాగా ఏగన కూడా ఎగుతాయి. అల్లం పేస్ట్ అనేది కొంచెం వేసుకుంటున్నాను. ఆ విధంగా అల్లం పేస్ట్ అంతా మొత్తం అంతా కలిసేటట్టు కిందికి మీదికి బాగా తిప్పేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేటట్టు మంచిగా కిందికి మీదికి మొత్తం అంతా కలిసేటట్టు బాగా వేగేటట్టు తిప్పిపోసుకున్న తర్వాత ఆ విధంగా కొంతసేపు అనేది వంకాయ ముక్కలు అనేది బాగా కొంచెంసేపు వేగనేయాలి.
ఇప్పుడు కొంచెం పొడి ఇంగువ అనేది వేసేసుకుంటున్నాను. ఇంగువ గడ్డ కూడా ఉంటుంది, ఇది పొడి ఇంగువ అండి. పోపులో అయినా వేసేసుకోవచ్చు, నేను పోపులో వేయకుండా ఇప్పుడు వంకాయ ముక్కలు అనేది ఎంచుకునేటప్పుడు వేస్తున్నాను. కొంచెం కల్లుప్పు అనేది వేసేస్తున్నాను. కొంచెం కల్లుప్పు అనేది వేసేసి మంచిగా కలిసేటట్టు బాగా కలబెట్టేసి, వంకాయలోనే వాటర్ అనేది ఉంటాయి కాబట్టి వాటర్ అనేది పోయకుండా ఆ విధంగా మంచిగా కలబెట్టేసి మంచిగా కిందికి అంతా కలబెట్టుకోవాలి. బాగా మంచిగా ఉప్పులన్నీ కలిసేటట్టు వంకాయ ముక్కలన్నీ కలబెట్టిన తర్వాత ప్లేట్ అనేది వేసేసుకుంటున్నాను. 2 నిమిషాలు ప్లేట్ అనేది తీసేసి ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మంచిగా వంకాయ ముక్కలు బాగా మంచిగా వేగేటట్టు వేయించుకుంటున్నాను. బజ్జీ మిరపకాయలు అనేది కారం ఉండవు కాబట్టి నేను ఎండు కారం అనేది 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. మీకు సరిపడే కారం కావాలంటే మీరు కూడా వేసేసుకోవచ్చు. కొంచెం 1 స్పూను ధనియాల పౌడరు అనేది వేసేసుకుంటున్నాను. ఆ విధంగా ధనియాల పౌడరు కారం అనేది మొత్తం అంతా కలిసేటట్టు వంకాయ ముక్కలకు ఆ విధంగా కలబెట్టుకోవాలి. కొంచెం గరం మసాలా అనేది వేసేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాసు వాటర్ అనేది వేసేసుకుంటున్నాను. ఆ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసేసి మంచిగా కిందికి మీదికి మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా మనం కర్రీ అనేది బాగా మంచిగా కొంచెంసేపు సిమ్లో కలబెట్టేసి బాగా ఉడకనియాలి. ఒక 2-3 నిమిషాలు ప్లేట్ అనేది వేసేసాను. ఇప్పుడు మంచిగా దగ్గరకు అనేది బాగా వచ్చింది చూడండి కర్రీ అనేది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసేసుకున్నాను. సీమ వంకాయ కర్రీ రెడీ అండి. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కర్రీ కామెంట్ పెట్టండి. వేడివేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ కర్రీ అనేది బాగుంటుందండి. బాయ్ అండి.